ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సార్ మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుందంటారు? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మన ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మనం కన్యరాశి చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మరీ అంత ఫేర్గా ఏం లేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 60 to 70% బాగుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి, అవి ఏందో మనం చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకునే ముందు కన్యరాశిలో ఉన్న నక్షత్రాలు అవి చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ కన్య రాశిలో ఉంటారు. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్య రాశిలో ఉంటాయని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే చిన్న మాటల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో విత్తలాభం, దేహ రుజం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తిం అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ చాలా బాగుంటుంది. రెండోది దేహ రుజం, కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. శేష సౌఖ్యం, ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ప్రాస్పరిటీగా ఉంటారు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో విశేషంగా ధనం వస్తుంది, కానీ లగ్జరీ, విందులకి వినోదాలకు ఖర్చులు పెడతారని కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇంత బాగుంది కాబట్టి కుజుడు మాత్రం వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? దేహ శోషణం, పీడ, అంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనకు సంస్కృతిలో ఏం చెప్తారు, అశనాచ్చ అంటే ఏమవుతుంది, అశనాచ్చ ధనశూన్యం, శోషణం, దేహ పీడనం, స్థాననాశనం, విరోధచ్చ అని చెప్తారు. నవమస్తే ధారాసుతే అంటే 9వ హౌస్లో కుజుడు ఉండటం ఏమవుతుందంట, అనుకున్న పనులని సరిగ్గా జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది, శారీరకంగా కొంచెం టైర్డ్నెస్గా ఉంటుంది. స్థాననాశనం, లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్కి కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. అయితే 10వ స్థానంలో బుధుడు ఉంటే మంచి జరుగుతుంటుంది. ఏ మంచి జరుగుతుందంట, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది, సుఖ సంతోషంగా ఉంటారు, మంచి సుఖంగా ఉంటారు. కార్యనిర్వహణ, ఎగ్జిక్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ బాగా ఎక్కువగా పట్టుకుంటారు. ఒక అవకాశం ఎక్కడన్నా కనపడకపోతే రెండో వేలో ఖచ్చితంగా వేరే విధంగా ఆల్టర్నేటివ్గా ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉద్యోగం కానివ్వండి, యాక్షన్, ఎనీథింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాడి చక్కగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా వీళ్ళకి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో ధనం అయితే వస్తుంది, బట్ ఆ ధనాన్ని విపరీతంగా విందులకి, వినోదాలకి, ఖరీదైన లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడానికి, విలాసవంతమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకేం చెప్తారంటే ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉంటుంది. వ్యవసాయం కానీ వ్యాపారంలో చేస్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలానే గుప్త రోగాలు, అంటే చెప్పుకోని విధంగా కొన్ని ప్లేసుల్లో వీళ్ళకి రోగాలు వచ్చే, హెల్త్ విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి.
సో ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా సూర్య భగవానుడికి 11వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు 11వ స్థానంలో ఉంటారో మనకి ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధురి భుక్తిచ్చ లాభే ఏకాదశి గతో రవి అంటారు. అంటే ఎప్పుడైతే 11వ స్థానంలో సూర్యుడు ఉంటాడు ఏమవుతుందంట, అర్ధచ్చ అంటే ధనానికి సంబంధించి, రెండోది స్వకులాచార అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు ఫాలో అవటంలో, గృహంలో నిత్య ఉత్సవం శుభం ఏదో ఒక శుభకార్యం జరిగి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ చక్కగా మంచి ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో. నక్షత్రాలకు సంబంధించి ఈ రాశికి ఎలా ఉంటుంది గురుగారు? ఉత్తర ఫాల్గుని హస్త చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే పరాభవము, ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది చూసుకుంటే ఓవరాల్గా. రెండోది ఏమవుతుంది, అతి భయము దేహపీడనం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము ఫారిన్లో ఉన్న ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా వాళ్ళకైతే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పనుల్లో చికాకులతో కొంచెం ఉంటాయి, అదర్వైజ్ అంతా బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫారిన్లో ఉండే అవకాశం, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళు కూడాను అతి భయము దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్తో అతిగా భయపడే అవకాశం ఉంటుంది. భయపడే అవసరం లేదు, ఇది టెంపరీ ఫేజ్ అని గమనించుకోవాలి. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి దేహపీడనము లాభప్రదంగా ఉంటుంది, పరవాసము క్షేమప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను అతిగా భయము పడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి అతిగా భయపడే పరిస్థితులు ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ నెగిటివ్గా ఉన్న, పాజిటివ్ సైడ్లో ఫారిన్లో ఉన్న లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది, క్షేమంగా ఉంటుందని మనం గమనించుకోవాలి. అయితే హస్త నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏమని చెప్తారు, పశునాశనం అంటే వీళ్ళకి ఏదన్నా కనుక ఒక సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ ఏదైనా ఉంటే ఇది వీళ్ళకి అందుబాటులో రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట, శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది,
ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. పరిహారాల విషయానికి వస్తే వీళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు గురువుగారు? వీళ్ళకి బుద్ధుడు మిక్స్డ్గా ఉంది కాబట్టి, మెయిన్ కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన. రెండోది క్షేత్ర పాలకులు, దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను, వాళ్ళకి దగ్గరలో ఉన్న బాగా పాపులర్ అయిన గుడిలో ఉన్న దర్శించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నాగుల కట్ట అని చెప్తారు, ఓకే, అశ్వత్ కట్ట కూడా అని అంటుంటారు. చక్కగా మర్రి చెట్టు కింద జంట నాగుపాములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రదక్షిణం చేసి చక్కగా ఆ జంట నాగులకి క్షీరంతో, పాలతో కానీ లేదంటే నీళ్లతో అభిషేకం చేసి స్వహస్తాలతో పూజించి దీపారాధన చేస్తే చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి సహజంగా అంతా బాగుంది. ఇన్ కేసు ఎవరికన్నా బాగాలేకపోతే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వీళ్ళైతే సుదర్శన హోమం అని ఉంటుంది, అది కనుక చేయించుకోగలిగితే టోటల్గా ఫుల్ ఫ్యామిలీ అంతా ఆరా ప్రొటెక్షన్ వచ్చేసి బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.